సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు సార్. నా పేరు కట్ట రమేష్, సిద్దిపేట జిల్లా. నేను ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఈ చెట్టు పేరు దూసరి తీగ అంటారు, మరియు వివిధ గ్రామాలలో దూసరి తీగగా పిలువబడుతుంది. మరియు పాతాళ భైరవి అని కూడా అంటారు, పాతాళ గరుడ అంటారు, సిబ్బి తీగ అంటారు. దూసరి తీగగా వివిధ జిల్లాల బట్టి పేర్లుగా పిలుస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది అంటే ఎండాకాలంలో ఇది ఒక వైద్యం చెప్పడానికి ముందుకు వచ్చాను సార్. అది ఈ చెట్టు పేరు దూసరి తీగ అని అందరికీ తెలుసు. దీన్ని వివిధ రకాలుగా పేర్లతో పిలుస్తారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే నేను మీకు చెప్తానండి. దీన్ని తినడం వలన మనకు శరీరంలో ఎన్నో లాభాలు ఉంటాయి. దీని ఉపయోగం ఏమిటంటే శరీరంలో ఉండేటటువంటి ఉష్ణములు, మన శరీరంలో ఉండేటటువంటి ఉష్ణములు, మూత్రకుత్యములు, మరియు మూత్రంలో సరిగ్గా రాకపోవడం, మూత్రంలో మంటగా ఉండడము, మూత్రంలో నుంచి పసుపు రంగులోకి మారడం, మరి ఎరుపు రంగులోకి మారడం, మూత్రంలో మంట రావడం, ఏసిటిడి అంటారు. ఎస్టిడి అంటే సెక్సల్ ట్రాన్స్లేషన్ డిసీజ్ అంటారు. అంటే మూత్రనాళంలో ఇది కూడా తగ్గిపోతుంది మనకు. వాటిని అన్నిటినీ అరికట్టడానికి మనకు ఈ చెట్టు మూలిక ఉపయోగపడుతుంది. మన భార్యాభర్తలు ఇద్దరు సంసార యోగంలో వాళ్ళు కలవడం వలన శరీరాలు రెండు సరిగా లేకపోవడం వలన కొంతమందికి వేడి ఎక్కువ అవుతుంది. వాళ్ళ మూత్రం నుంచి ఎరుపు రంగులో మారడము, మూత్రం మంటగా రావడము, పసుపు రంగుగా మారడం, మూత్రంలో మంట కానీ ఇలాంటివి బాగా ఉంటాయి. శరీరము వేడి అధికంగా ముక్కు నుంచి కానీ వేడి రావడం, నోరు నుంచి వేడి రావడం, నాలుక మీద పుళ్ళు రావడం, జ్వరం రావడం, ఇవన్నీ అధిక వేడి వలన వస్తాయి. వీటిని అరికట్టడానికి ఒక చెట్టు మూలిక గురించి నేను విధి విధానం చెప్తున్నాను. అదేమిటంటే దూసరి ఆకులు ఒక 50 గ్రాములు తెచ్చుకోవాలి. పచ్చివి 50 గ్రాములు తీసుకొని దానికి సమానంగా ఒక 10 గ్రాములు నవోతు లేదా కలకండ మిశ్రీ అంటారు, దొడ్డు చక్కెరగా పిలువబడుతుంది. వాటిని తీసుకొని ఒక 200 ml ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో సగం అంటే ½ లీటర్ 250